వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లా మండల కేంద్రమైన ప్రతిపాడు నియోజకవర్గంలో గల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ పిహెచ్సిలో హాస్పిటల్ పరిస్థితులను, అదేవిధంగా వైద్య విభాగం ఏ విధంగా నడుస్తుంది అనే విషయంపై సూపరింటెండెంట్ సౌమ్య మైకేల్తో మా స్పెషల్ కరెస్పాండెంట్ శివాజీ ఫేస్ టు ఫేస్. కాకినాడ జిల్లా మండల కేంద్రమైన ప్రతిపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో అయితే మనం ఉన్నాం. ప్రస్తుతం మన ముందు ప్రతిపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్కి సంబంధించి సౌమ్య మైకేల్ సూపరింటెండెంట్ అయితే మన ముందు ఉన్నారు. సరే, ఆమెతో పూర్తి వివరాలు ఇక్కడ ఏంటి, ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఈ పరిసరాల్లో ఆవరణ విధానం ఏ విధంగా ఉంది, అసలు వర్కర్స్తో ఏ విధమైన రీతిలో నడుస్తుందనే విధంగా ఒకసారి మనం వారితో మాట్లాడి కనుక్కునే విధంగా వెళ్దాం. మనం చెప్పండి, ఏంటి ఇక్కడ మనకి ఈ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఏ విధంగా నడుస్తుంది, ఈ ఆవరణలో డాక్టర్స్ కానీ పేషెంట్స్ కానీ ఎటువంటి విభాగంలో నడుస్తుంది చెప్పండి. నేను ఇక్కడికి మార్చ్ 15th వచ్చానండి. నేను పిడియాట్రిషియన్. సో ఇక్కడికి వచ్చినప్పుడు ఫస్ట్ దేని మీద కాన్సన్ట్రేట్ చేయాలి, ఫస్ట్ పేషెంట్ కేర్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఒక హాస్పిటల్ డెవలప్ అయింది, లేకపోతే ఒక హాస్పిటల్ బాగా పనిచేస్తుంది అని అంటే దాంట్లో ఫస్ట్ అడ్మిషన్స్ బాగుండాలి, పేషెంట్ ఫీడ్బ్యాక్ బాగుండాలి. వెంటనే అందుకు ఆరోగ్యశ్రీ పేషెంట్స్ ఎంత మందిని మనం రిజిస్టర్ చేస్తే అంతమంది అడ్మిషన్స్ లాగా మనకి స్టేట్ లెవెల్లో తెలుస్తుంది. సో ఫస్ట్ మేము డాక్టర్స్ అందరూ కూడా ఒక మీటింగ్ పెట్టుకుని, స్టాఫ్ అందరితో కూడా మీటింగ్ పెట్టుకుని, మెయిన్ మనం పేషెంట్ కేర్ లో మనం టాప్ లో ఉండాలి, దీనికి ఏమేమి చేయాలి అని క్రైటీరియా పెట్టుకున్నాం. ఇప్పుడు మాకు సెకండరీ హెల్త్ నుంచి ఫీడ్బ్యాక్ ఫార్మ్స్ అని లేకపోతే అన్ని అడుగుతా ఉన్నారు ఇప్పుడు. కానీ మేము వచ్చిన దగ్గర నుంచి ఆబా అని ఉంది, అంటే ఇది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అన్నమాట. పేషెంట్స్ ని రోజు ఎంతమంది వస్తున్నారు అనేటువంటిది చూస్తారు. సో ఫస్ట్ నేను వచ్చినప్పుడు 150 అట్లా ఉండేది ఓపీ. ఈ రోజు మరి మీరే చూసినట్టయితే 400 నుంచి 450 ఉంటారు. మంగళవారాలు గర్భిణీలు కూడా వస్తే 450 పైన ఉంటారు. మోరోవర్ ఆరోగ్యశ్రీ కేసెస్ మేము మరి ఈ రోజు గర్వంగా ఏం చెప్పుకుంటున్నామంటే మా అన్ని స్పెషాలిటీస్ కూడా టాప్ లో ఉన్నాయి స్టేట్ లో. మేడం, అంటే 90% చూసుకున్నట్లయితే ఇప్పుడు ఏదైతే మన హాస్పిటల్ ఉందో హాస్పిటల్కి సంబంధించి గర్భిణీ స్త్రీలు ఉంటారు కదా, వారికి ప్రతిదీ మన దగ్గర సౌకర్యాలన్నీ సమకూర్చున్నాయి మేడం. ఇప్పుడు గర్భిణీల్ని మేము ఏం ఆలోచించామంటే చాలా మంది ఫస్ట్ 9 months ఎక్కడో ఒక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడే మందులు అన్ని తీసుకుని ఇన్వెస్టిగేషన్స్ చేయించుకుని మా దగ్గరికి డెలివరీ రావటం గమనించాం. సో అందుకు గర్భిణీల రోజున తర్వాత పిఎంఎస్ఎంఏ అని ప్రతి నెల 9వ తారీఖు జరుగుతుంది. ఆ రోజు స్పెషల్ గా మరి నేను అట్లాగే గైనకాలజిస్ట్ డాక్టర్స్ మాట్లాడి వాళ్ళకి అన్ని చెప్పాం. అన్ని ఇన్వెస్టిగేషన్స్ గవర్నమెంట్ లో ఫ్రీగా ఉన్నాయి. పాపం వీళ్ళకి తెలియక బయట చేయించుకుంటున్నారు. అలాగే మందులు కూడా ఐరన్, బి కాంప్లెక్స్, ఫోలిక్ యాసిడ్, కాల్షియం అన్ని కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. తర్వాత ఇంకొకటి ఏంటంటే బయట వెళ్ళినప్పుడు థైరాయిడ్ అని లేకపోతే ఈసీజీ పరీక్ష ఇవి చేయించుకోవటం మిస్ అవుతారు. మన దగ్గర ఏంటంటే ఒక్కొక్కసారి హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ ఉంటాయి, షుగర్ ఉన్నా లేకపోతే థైరాయిడ్ ఉన్నా లేకపోతే హస్బెండ్ వైఫ్ వేరే ప్లస్ మైనస్ గ్రూప్స్ ఉంటాయి కదా, అలా RH ఇన్కంపాటిబిలిటీ ఉన్నా ఆ ఇంజెక్షన్ కూడా బయట పాపం వీళ్ళు 5,000 పెట్టి చేయించుకునేవాళ్ళు. సో ఇవన్నీ కూడా అవేర్నెస్ అన్నమాట, వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. ఇప్పుడైతే యాజ్ ఆన్ టుడే గవర్నమెంట్ అన్ని సప్లై చేస్తుంది. ఇన్వెస్టిగేషన్స్ అన్ని మనకి గవర్నమెంట్ హాస్పిటల్ అవైలబుల్ ఉంది, అట్లాగే మందులు కూడా అన్ని అవైలబిలిటీ ఉంది గర్భిణీకి. ఓకే మేడం, ఇప్పుడు ప్రధానంగా చూసుకున్నట్లయితే అంటే మీకు కొంచెం ఎక్కువగా బాగా సీరియస్ అయిన కేసులు కానీ ఇటువంటి ఏమన్నా మనం కాకినాడ GGH తరలించడం కానీ ఇటువంటి సందర్భాలు ఏమైనా ఎదుర్కొన్నారా మేడం? అయితే ఇది వరకు వచ్చినప్పుడు పేషెంట్స్ కంప్లైంట్ చేసింది. తర్వాత లోకల్ లీడర్స్ కూడా ఏం చెప్పారంటే, మేడం ప్రతి కేసు రిఫర్ ఎక్కువ పెట్టేస్తున్నారు అని మాకు చెప్పడం జరిగింది. సో మార్చ్ నుంచి మీరు చూసినట్టయితే మా గ్రాఫ్ రిఫరల్స్ 100 నుంచి అలా గ్రాఫ్ డౌన్ అయిపోయింది. ఈ రోజు అంటే మా గ్రూప్ లో, మా CHC గ్రూప్ లో ప్రతి కేసు రిఫరల్ ఎందుకు చేస్తాం, నిజంగా రిఫర్ చేసే పరిస్థితి ఉందా లేదా అవన్నీ చూసుకుని మాక్సిమం మన దగ్గరే 99% రిఫరెన్స్ అన్ని కూడా తగ్గిపోయినాయి. ఇక్కడ చేయవలసినవి ఇక్కడే చేసి ఏదైనా మరి ఆపరేషన్ చేయవలసినటువంటి కేసెస్ అయినా, ఇక్కడ జరగనటువంటి కేసెస్ CT, MRI లాంటి ఇన్వెస్టిగేషన్స్ ఇక్కడ లేనివి, యాక్సిడెంట్ కేసెస్, మేజర్ యాక్సిడెంట్స్ ఉంటాయి కదా అలాంటివి తప్ప మిగతా అన్ని మాక్సిమం ఇక్కడే చేస్తాం. ఆల్మోస్ట్ ప్రతిదీ కూడా ఏదొచ్చినా ఇక్కడ వేరే దగ్గర తీసుకెళ్లకుండా ఇక్కడే 90% హ్యాండిల్ చేసి మీరు క్లియర్ చేయగలరు. ఓకే మేడం, ఇంకా ఏంటి ప్రధానంగా ఇక్కడ మనకి హాస్పిటల్ సరౌండింగ్స్ లో అంటే స్టాఫ్ గానీ ఇటువంటి ఏమైనా వేరే ఇబ్బందులు కానీ వర్కింగ్ గానీ ఉందా మేడం?
ఇక్కడ స్టాఫ్ అందరూ కూడా చాలా కమిట్మెంట్ తోటి చాలా బాధ్యతగా రెస్పాన్సిబుల్ గా చేసే స్టాఫ్. ఎవరి డ్యూటీస్ వాళ్ళే చేసుకుంటున్నారు. ప్రతి ఒక్కరికి మేము టార్గెట్స్ ఇచ్చేసాం. మీరు ఏం చేస్తారో తెలియదు, టార్గెట్ రీచ్ అవ్వండి. ఇంక్లూడింగ్ శానిటేషన్, బాత్రూమ్స్ లో మరి నేను వచ్చినప్పుడు అప్పుడు వెస్టర్న్ టాయిలెట్స్ కూడా లేవని కొంతమంది పేషెంట్స్ చెప్పడం జరిగింది. వెంటనే అవి కమోడ్స్ మార్పించాము. డైలీ శానిటేషన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. మీరు కూడా ఒకసారి చూడండి, ప్రతిదీ నీట్ గా ఉండాలి. పేషెంట్ నుంచి ఫీడ్బ్యాక్, ప్రతి డిశ్చార్జ్ పేషెంట్ ఎవరో ఒక డాక్టర్ వీడియో తీసుకుంటున్నాం. అంటే మీకు ఇక్కడ ఏం నచ్చింది, ఏం నచ్చలేదు, సో వాళ్ళు చెప్పేటువంటి కామెంట్స్ బట్టి మేము కరెక్ట్ చేసుకోవటం అట్లా జరుగుతుంది. తర్వాత ఇక్కడ మనకి రేబీస్ వ్యాక్సిన్ అవైలబుల్ గా ఉంది. అట్లాగే ఒకవేళ రేబిడ్ డాగ్ ఒకవేళ బైట్ చేస్తే కూడా దానికి రిగ్ అని ఉంటది, ఇమ్యునోగ్లోబులిన్, అది కూడా ఇక్కడ అవైలబిలిటీ ఉంది. స్నేక్ బైట్స్ చాలా ట్రీట్ చేసాము. సో యాంటీ స్నేక్ వెనమ్ ఇక్కడ అవైలబుల్ గా ఉంది. అలాగే ఇప్పుడు కొత్తగా స్టెమీ ప్రోగ్రామ్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసాం కదా, హార్ట్ అటాక్ వచ్చి ఒకవేళ అలాంటి సిమ్టమ్స్ ఉన్నటువంటి వాళ్ళకి ఈసీజీ పరీక్ష చేసి వెంటనే టెనిక్టిప్లేస్ అనేటువంటి ఇంజెక్షన్ నియర్లీ 45,000 అవి మన దగ్గర రెగ్యులర్ గా 2 or 3 రెడీగా ఉంటున్నాయి. సో ఓకే మేడం, ఇప్పుడు నైట్ టైం ఎమర్జెన్సీ కేసెస్ వస్తాయి అంటే ఇక్కడ మనకి ఈ హాస్పిటల్లో డాక్టర్స్ ఎంతమంది అవైలబుల్ గా ఉంటారు, ఏ విధంగా నడుస్తుంది? ఇక్కడ ప్రతిరోజు 9 to 4 అన్ని స్పెషాలిటీ డాక్టర్స్ ఉంటారు అనమాట. 4 o'clock తర్వాత మాత్రం డ్యూటీ డాక్టర్, డైలీ ఒక డాక్టర్ ఉంటారు. అలాగే గైనిక్ డిపార్ట్మెంట్ లో ఒక డాక్టర్ ఉంటారు, ఎస్ఎన్సిఈలో ఒక డాక్టర్ ఉంటారు. సో ఎప్పుడు కూడా డాక్టర్ అవైలబుల్ గా లేరు అనేటువంటిది లేదు. మోర్ ఓవర్ అన్ని స్పెషాలిటీ డాక్టర్స్ మళ్ళీ కాల్ డ్యూటీలో ఉంటారు. అంటే వీళ్ళకి ఏమైనా ఒకవేళ డౌట్స్ వచ్చినా మాతో కమ్యూనికేట్ చేస్తారు. వెంటనే మేము ఆన్ కాల్ కూడా మేము చెప్తాము. ఉన్న డాక్టర్ తో పాటు ఆన్ కాల్ డాక్టర్స్ కూడా ఎప్పుడు అవైలబుల్. ఓకే మేడం, అంటే ప్రధానంగా చూసుకోవచ్చు ఇప్పుడు మనకి ఆధార్ నమోదు అనేది ఉంది, మీకు ఆరోగ్యశ్రీ సంథింగ్ ఆధార్ అని ఉంటాయి. ఇటువంటి ఇప్పటి వరకు ఎన్ని మీకు లిస్ట్ ఉండదు కదా మేడం, సంఖ్య, ప్రధాన సంఖ్య చెప్పగలరా? మేము ఇప్పుడు పిడియాట్రిక్స్ చూస్తేనండి, లాస్ట్ మంత్ చూస్తే డెలివరీ సపోజ్ 70 అయినాయి అనుకోండి. ప్రతి బేబీకి మనం అంటే ఇది వరకు చెవికి ఏమైనా హియరింగ్ డిఫెక్ట్స్ ఉన్నాయా బేబీకి, థైరాయిడ్ ఉందా, ఎందుకంటే ఇవి ఫ్యూచర్ లో మళ్ళీ 6 నెలల తర్వాతే కనిపిస్తాయి బేబీ, అంతే కదా, అప్పటి వరకు పాలు తాగుతూ ఉంటది బేబీ. సో ఇవన్నీ కూడా ఎంఓయూ చేయించుకున్నాము. పుట్టినప్పుడే బేబీకి ఓఏఈ అనే స్క్రీనింగ్ వల్ల ఏదైనా బర్త్ డిఫెక్ట్స్ ఉన్నాయో చూసుకుంటాం. థైరాయిడ్ ఉంటే థైరాయిడ్ చూస్తాం. సో ఈ టెస్ట్లన్నీ మనం చేయటం వల్ల మనది పిడియాట్రిక్స్ లాస్ట్ మంత్ 170 కేసెస్ మేము ఆరోగ్యశ్రీ చేసాం. గైనిక్ ప్రతి కేసు నియర్లీ 80 to 100 చేసాం. ఆర్థోపెడిక్స్ 50, ఈఎన్టీ 30, ఆఫ్టర్ 20. సో ఇట్లా ఇవి కంపేర్ చేస్తే మన స్టేట్ లో అన్నిట్లో సిహెచ్సిలో మనది టాప్. సంతోషం మేడం. అయితే ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు గర్భిణీ స్త్రీలు ఉంటారు కదా మేడం, వారికి ఫుడ్ ఏ విధంగా ప్రొవైడ్ చేస్తున్నారు ఏంటి చెప్పండి? మనకి గర్భిణీలకి ఇక్కడే మేము ఏం చేసామంటే ఇక్కడే ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. కిచెన్ ఇక్కడే ఉంది, సిహెచ్సిలోనే కిచెన్ ఉంది, ఇక్కడే చేస్తారు. సో రోజు వెళ్ళి హెడ్ నర్స్ కానీ నేను కానీ ఏదో డాక్టర్ కానీ వెళ్ళి చూస్తాము. వాళ్ళ డైట్ డాక్టర్స్ కి కూడా అదే డైట్, నాకు కూడా అదే ఫుడ్. మేము లంచ్ బాక్స్ తెచ్చుకోము. ఎందుకు అంటే వాళ్ళకి ఆ భయం ఉండాలి. సో ఫుడ్ క్వాలిటీ మళ్ళీ పేషెంట్స్ ఫోటో పెడతారు మాకు. ఖచ్చితంగా మీరు తింటారు కాబట్టి ఆ ఫుడ్ అందులో ఏమన్నా క్వాంటిటీ ఏమన్నా తక్కువ ఉన్నా మీరు వారిని ప్రశ్నించి రేపని రోజు అది రెటిఫై చేసుకుని జరగకుండా చూసుకునే విధంగా నడుస్తుంది. తర్వాత వాళ్ళకి జిఎస్ఎస్కే డైట్ అని ఉంటది అనమాట. వాళ్ళకి గవర్నమెంట్ 100 రూపీస్ పే చేస్తారు. సో అందుకు వాళ్ళకి మళ్ళీ 4 o'clock కి రాగి మాల్ట్ మళ్ళీ చెక్కి కూడా ఇస్తాం గర్భిణీలకి. ఎగ్ వాళ్ళకి స్పెషల్ గా ఉంటది. మామూలు మెడికల్ వార్డ్ అయితే మామూలు నార్మల్ డైట్ అనమాట. వాళ్ళకి 70 రూపీస్ డైట్ పెట్టారు. ఇది ప్రస్తుతం మనం సిహెచ్సిలో జరుగుతున్న ప్రతిదీ కూడా వివరంగా మనకి సౌమ్య మేడం అయితే చెప్పడం జరుగుతుంది. ఇదే రీతిలో ఈ యొక్క సిహెచ్సి హాస్పిటల్ దినదిన అభివృద్ధి చెందే విధంగా నడవాలని మా ఎన్ఎస్టీవీ తరఫున కోరుకుంటూ కెమెరామ్యాన్ రాంబాబుతో మీ శివాజీ, కాకినాడ జిల్లా నుంచి. పచ్చ రంగులో ఉన్నాయి, ఆరెంజ్ రంగులో ఉన్నాయి, ఫ్రూట్స్, వెజిటబుల్స్ అన్ని తినొచ్చు. బ్లడ్ పట్టేటువంటి తినొచ్చు, కొబ్బరి నీళ్ళు తాగొచ్చు, జ్యూసెస్ తాగొచ్చు, నాన్ వెజ్ తినొచ్చు. ఇలాగ అన్ని కూడా మీరు తీసుకోవచ్చు. మరి డెలివరీ అయ్యేటప్పుడు కూడా ఒకవేళ అది సిజేరియన్ అవుతుందా, నార్మల్ డెలివరీ అవుతుందా కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్ లో మేము చూసి దానికి సంబంధించినటువంటి ఆపరేషన్లు అయ్యి చేస్తారు. ఇక్కడ ఏ డబ్బులు తీసుకోరు. గవర్నమెంట్ హాస్పిటల్లో దేనికి డబ్బులు అవ్వవు. మీ దగ్గర ఎవరైనా తీసుకున్నా సరే మాకు వెంటనే మీరు మా దృష్టికి తీసుకురండి. తర్వాత డెలివరీ అయిన తర్వాత బేబీ పుడతారు. బేబీ పుట్టే సమయంలో ఒకవేళ బేబీకి ఏమన్నా ప్రమాదం జరిగినా, ఉమ్మనీరు తాగినా,
అదే మన బయట హాస్పిటల్స్ అక్కడ మళ్ళీ చిన్నపిల్లల డాక్టర్ అవైలబుల్ గా ఉండాలి, ఐసీయూ సెటప్ కావాలి, ఎన్ఐసీయూ కావాలి. కానీ ఇక్కడ మన గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఎన్బిఎస్యూ యూనిట్స్ అని, ఎస్ఎన్సియూ అని ఉన్నాయి. ఇక్కడ మన ప్రతిపాడు హాస్పిటల్ కూడా ఎస్ఎన్సియూ ఉంది. సో బేబీకి ఏమైనా ప్రమాదం జరిగినా వెంటనే బేబీకి ఆక్సిజన్ పెట్టవలసి వచ్చినా, ఉమ్మని బయటకు ఒకవేళ కానీ సక్షన్ చేయాలన్నా కూడా ఇక్కడ పరికరాలు ఉన్నాయి. అందుకు మీకు డబ్బులు అవ్వవు. ఒకవేళ కామెర్లు వచ్చింది అనుకోండి బేబీకి పుట్టిన తర్వాత, అప్పుడు కూడా కామెర్లు వచ్చినప్పుడు బేబీని ఆ ఫోటోథెరపీ యూనిట్స్ లో పెట్టడానికి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాయి. పీడియాట్రిషియన్ చిన్నపిల్లల డాక్టర్ గారు ఉంటారు. అందుకు వెంటనే బేబీ కూడా చక్కగా ఆరోగ్యవంతంగా అయ్యి మళ్ళీ కామెర్లు తగ్గిన తర్వాత, ఎందుకంటే కామెర్లు ఎక్కువైంది అనుకోండి వెంటనే అది బ్రెయిన్ వరకు వ్యాపించి ఫిట్స్ వచ్చి బేబీకి చాలా ప్రమాదం కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. అర్థమవుతుంది. అందుకు మీరు జాగ్రత్తగా, అంటే మీరు గవర్నమెంట్ హాస్పిటల్ అంటే అది ఉండదేమో ఇది ఉండదేమో అని అనుకుంటున్నారేమో, ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఇప్పుడు ప్రొవైడ్ చేస్తుంది మీకు. బేబీస్ కి సంబంధించిన అన్ని పరికరాలు కూడా ఇక్కడ ఉన్నాయి. మళ్ళీ పుట్టిన తర్వాత ఒకవేళ మీకు ఇద్దరు పిల్లలు అయిపోయిన తర్వాత ట్యూబెక్టమీ కావాలనుకోండి, స్పేసింగ్ అంటే ఒక బిడ్డ ఇంకో బిడ్డ పుట్టిన తర్వాత ఒకవేళ దాన్ని ట్యూబెక్టమీ చేయించుకోవాలనుకోండి, పిల్లలు పుట్టకుండా ఆపరేషన్, అది మగవాళ్ళకి వాసెక్టమీ కానీ ఆడవాళ్ళకి ట్యూబెక్టమీ కానీ, అది కూడా మీకు ఇక్కడ ఫ్రీగా చేయడం జరుగుతుంది. అలాగే మరి మీరు ఒకవేళ కానీ గవర్నమెంట్ లో చక్కగా పురుడు పోసుకుంటే మీకు డబ్బులు కూడా పడతాయి. ఎన్టీఆర్ వైద్య సేవ ఉంది కదా ఇప్పుడు మీకు తెలుసు కదా, దాని ద్వారా మీకు డబ్బులు పడతాయి. తర్వాత స్పేసింగ్ మీకు చక్కగా ట్యూబెక్టమీ కూడా ఫ్రీ. తర్వాత మీరు అడ్మిట్ అయిన మొదలుకొని డెలివరీకి ఇంటికి వెళ్లే వరకు కూడా మేము మా సంరక్షణలో చూడటంతో పాటు మళ్ళీ మిమ్మల్ని తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ లో దింపుతున్నారా లేదా? మరి మీకు ఒక అంబులెన్స్ ఖర్చు లేదు, ఒక వెహికల్ ఖర్చు లేదు, భోజనం ఇక్కడే పెడతారు. మీకు మళ్ళీ ప్రత్యేకంగా గవర్నమెంట్ 100 రూపాయలు భోజనం పెడుతుంది. సో భోజనం ఇక్కడే పెడుతున్నారు. మరి ఇంకా మీకు ఏది దొరకనటువంటిది గవర్నమెంట్ హాస్పిటల్లో లేదు. అందుకే ఇవన్నీ కూడా మీరు పరిగణించుకుని మీ ఊర్లో అందరికీ కూడా పురుడు పోసుకునేటప్పుడు జాగ్రత్త, అనవసరంగా బయట డబ్బులు వేస్ట్ చేసుకోకుండా ల్యాబ్ టెస్ట్ ఉన్నాయి గవర్నమెంట్ హాస్పిటల్లో, డాక్టర్స్ ఉన్నారు, పురుడు జాగ్రత్తగా పోస్తారు, మళ్ళీ మనకు వైద్య సేవ ద్వారా డబ్బులు పడతాయి అనేటువంటి విషయాన్ని బయటకు కూడా గమనించి చెప్పాలని, అలాగే తల్లి బిడ్డ క్షేమం అయ్యే వరకు కూడా బిడ్డకు కూడా ఇక్కడ మేము చూస్తున్నాం కాబట్టి మీరు ఇవన్నీ కూడా మిగతా వాళ్ళకు కూడా చెప్పి ఇవన్నీ కూడా మీరు వినియోగించుకోవాలి అని. గవర్నమెంట్ హాస్పిటల్స్ అంటే మామూలు హాస్పిటల్స్ కాదు, ఇప్పుడు అందరూ స్పెషలిస్టులు ఉన్నారు. ఇంక ఇవన్నీ కూడా చూడాలని, మీరు మంచిగా పురుగులు పోసుకుని తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలని కోరుకుంటూ